అర్థం కావాల్సింది ఏంటంటే సోషల్ సర్వీస్ చేసిన, ఫ్రీ సర్వీస్ చేసిన, ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కట్టిన ప్రతి కట్టడాన్ని కూలగొట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. రంగనాథ్ గారి సొంత నిర్ణయం, రంగనాథ్ గారికి సొంత రాజ్యాంగం అంటూ ఏముండదు. ఖచ్చితంగా అది ఫాతిమా కాలేజ్ అయినా, ఇంకొకటైనా, అక్బరుద్దీన్ అయినా, అసదుద్దీన్ అయినా, సేవ చేసేందుకు పెట్టుకున్న సంఘం అయినా దాన్ని కూలగొట్టాల్సిందే. కూలగొట్టకపోతే మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. తప్పకుండా దాన్ని కూల్చేంత వరదాకా భారతీయ జనతా పార్టీ పక్షాన పోరాడుతాం. అంటే ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ ఇద్దరు దోస్తాన్ని కుదిరింది కాబట్టి కూలగొట్టలేరు. సో ఎంఐఎంకు కాంగ్రెస్కు కుదిరిందా, రంగనాథ్కి ఎంఐఎం వల్ల కుదిరిందా మాకు తెలియదు. కానీ రంగనాథ్ సార్ చదువుకున్నాడు. రాజకీయాలు పక్కన పెట్టి వాళ్ళు ఫ్రీ సేవ చేస్తురా, ఫ్రీగా భోజనం పెడుతురా అనేది పక్కన పెట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఎఫ్టీఎల్ పరిధి లోపల నిర్మించబడినటువంటి కట్టడం ఏదైనా ఎండాకాలం సెలవులు అయిపోయేదాకా టైం ఇచ్చింది కదా రంగనాథ్ గారు. సెలవులు అయిపోయినాయి కదా, ఇప్పుడు కూలగొట్టడంలో ఇబ్బంది ఏంది? మీకు అంత మొసలి కన్నీరు కాల్చాల్సిన అవసరం ఏముంది? ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశం పట్ల ఒక శాసనసభ్యుడు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తే ఆయనంతా ఆయన కూలగొట్టుకోవాలి. ఆయన కూలగొట్టకపోతే ఇంకా దానికి రంగనాథ్ గారు వత్తాసు పలికితే మీ మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోతుంది. అందుకని రంగనాథ్ గారు చట్టం ముందు అందరూ సమానమైనటువంటి సూత్రాన్ని పాటించండి. అది ఎవరి కాలేజ్ అయినా, ఏ వర్గానికి సంబంధించిన కాలేజ్ అయినా దాన్ని డిస్మెటల్ చేయండి.